ఇక ఎవరైతే పిల్లలున్నారో, ఆ పిల్లల చదువుల కోసం ఎవరెవరు ఎంత కష్టపడుతారో అందరికీ తెలుసు. ఎందుకంటే, ఇగ సిటీలలో హైదరాబాద్‌లో అక్కడిక్కడైతే ఎల్‌కేజీకి రూ. 1,00,000 ఇక లక్ష లేనిది ఫీజులు అంటే మామూలుగా ఒక స్థాయి స్కూల్‌లో జాయిన్ చేయించాలంటే ఇక రూ. 1,00,000 పెట్టాల్సిందే అటువంటి పరిస్థితి. మామూలు స్కూల్‌లలో కూడా 40,000, 50,000 ఫీజులు. నిజంగా ఇంజినీరింగ్‌కి ఎంత ఉందో ఫీజు, మామూలు ఎల్‌కేజీ కూడా అంత ఫీజులు. అంటే ఎక్కడ ప్రైవేటు స్కూళ్ళల్లో ఇష్టం వచ్చినట్టు ఫీజుల వసూళ్ళు, దాని మీద ఎలాంటి నియంత్రణ లేదు, ఏమీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక స్టెప్ ఏసింది. మరది కరెక్టు ఇంప్లిమెంట్ చేస్తారా? చేయరా? అది తర్వాత పక్కన పెడితే, నిజంగానే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది పేరెంట్స్ నుంచి. ఆ దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక స్టెప్ ఏసింది. ఇక్కడ చూడొచ్చు, విద్యా కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి ఎవరైతే ఉన్నారో ఆయన మంచి చేస్తుంటాడు. గతంలో వైఎస్ జగన్ ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్‌ని మంచి చేయనీకి ఈయన నివేదిక ఇచ్చిండు. దీన్ని ఇంప్లిమెంట్ చేసిర్రు. నిజంగా ఏపీలో గవర్నమెంట్ స్కూల్‌లు ఎంత బాగున్నాయో మనం చాలా చూసినాం గూడా. మరి అలాంటి ఆకునూరి మురళి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ మీద ఒక నివేదిక ఇచ్చిండంట. ఈ ముసాయిదా బిల్లు గూడా రెడీ చేసిర్రంట. అంటే అసెంబ్లీలో పెట్టనీకి ఏమేం పెట్టాలి, ఏంటి అనే దాని మీద అయితే ఒక బిల్లు రెడీ చేసిర్రట. ఈ బిల్లును విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు అందజేసిరట. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నియంత్రణ మీద వీళ్ళు విస్తృతంగా సంప్రదింపులు జరిపిరంట. ఎట్లా ఉండాలి ఏంటి? ఎందుకంటే చిన్న పిల్లలు ఎల్‌కేజీ పిల్లలకు రూ. 1,00,000 అంటే నిజంగా ఏం చదువు చెప్తారు వాళ్ళు? ఏంది అసలు వాళ్ళకు ఇచ్చే వాళ్ళకు ఏమేమి ఇస్తున్నారు? ఏంటి? ఆ బుక్కులు ఏంది? ఇష్టం వచ్చినట్టు ఆ బుక్కులు వాళ్ళే స్కూల్‌లు ఎట్లయిపోయినాయంటే బుక్కులు వాళ్ళ దగ్గరనే కొనాలే. ఇంకేవి మన బట్టలు వాళ్ళ దగ్గరనే కొనాలే. బెల్టులు వాళ్ళ దగ్గరనే కొనాలే. అన్నీ ఆళ్ళ దగ్గరనే కొనాలి. గతంలో ఇంతకుముందు ఎట్లుంటుండే వాళ్ళు ఫలానా బుక్కులు అంటే పోయి ప్రైవేట్ ఎక్కడైనా కొంటుండే గానీ, ఇప్పుడు అంతా దందా వాళ్ళే చేస్తారు. సరే దాన్ని గూడా ఆపాలని నిన్న మొన్న గవర్నమెంట్ చట్టము ఏదో ఒకటి ఆదేశాలు జారీ చేసినా, వాళ్ళు డైరెక్ట్ అమ్మకుండా వెండర్‌లకు ఇస్తుర్రు. వాళ్ళు అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇగో ఇవి తీసుకురావాలి గాడి కొండి ఇస్తారు అన్నట్టు అయిపోయింది. ఆ దందా ఆగడం లేదు. మరి ఇప్పుడు గూడా ఫీజుల నియంత్రణకు మరి వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలు అయితాయా? కాదా? ఏంటి అనేది పక్కన పెడితే వీళ్ళైతే ఒక నివేదిక అయితే ఇచ్చిర్రట. ఆల్రెడీ చాలా మందికి ఇక్కడ చూడొచ్చు. ఈ ముసాయిదా బిల్లు ప్రతినైతే వీళ్ళు అందజేసిర్రట. ఆ ప్రైవేటు పాఠశాలల స్థితి ఏంది? మౌలిక సదుపాయాలు, భూమి, లైబ్రరీ, లాబొరేటరీ, డిజిటల్ సాంకేతికత, టీచర్ల సంఖ్య, స్పోర్ట్సు ఇట్లా అన్నీ డివైడ్ చేసి, అన్నీ ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఫీజు, లేనటువంటి వాళ్ళకు, తక్కువున్నటువంటి వాళ్ళకు ఒక ఫీజు అనేది వీళ్ళైతే ఒక డిసైడ్ చేసిర్రట. మరి దీనికోసం స్కూల్ మేనేజ్‌మెంట్‌ల అంటే ఎందుకంటే వాళ్ళని గూడా తప్పు పట్టలేం. వాళ్ళు గూడా ఖర్చు పెడుతుంటారు పోటీ ప్రపంచంలో కాబట్టి, వాళ్ళ స్కూల్ మేనేజ్‌మెంట్‌లతోని గూడా వీళ్ళు చాలా సార్లు సమావేశాలు నిర్వహించి అసలు ఏంటి అని మొత్తంగా స్కూళ్ళను కొన్ని డివైడ్ చేసిర్రట. ఇక్కడ అంటే మామూలు టౌన్‌లో ఈ సౌకర్యాలు ఉంటే ఎంత ఫీజు వసూలు చేయాలి? ఒక పెద్ద టౌన్‌లో ఇవన్నీ సౌకర్యాలు ఉంటే ఎంత? ఈ సౌకర్యాలు లేని స్కూళ్ళలో ఎంత ఫీజు వసూలు చేయాలి? ప్రాంతాలను బట్టి అన్ని కేటగిరీలుగా డివైడ్ చేసిర్రట. గ్రేటర్ హైదరాబాద్ ఒకటి, జిల్లా కేంద్రాలు ఒకటి, పట్టణ, రూరలు ఇట్లా అన్ని రకాలుగా డివైడ్ చేసి ఓవరాల్‌గా మొత్తం క్లుప్తంగా ఒక నివేదిక అయితే డీటెయిల్‌గా ఒక నివేదిక ఇచ్చిర్రంట. ఈ స్కూళ్ళలో గింత ఫీజు పెట్టొచ్చు, ఈ స్కూళ్ళలో ఇంత ఫీజు పెట్టొచ్చని. మరి అది ఇంకా నివేదిక బయటికి రాలేదు. సరే ఏదైనప్పటికీ ఫీజులు తగ్గించి పేరెంట్స్ మీద భారం తగ్గిస్తే మాత్రం నిజంగానే రేవంత్ రెడ్డి సర్కారు ఈ దిశగా నిజంగా ఏదైనా మంచి గొప్ప నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ పేరెంట్స్ లోకం, ఫీజులు కట్టే లోకం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయనకు సంపూర్ణంగా అంటే 100% సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి నిజంగానే ఏం చేస్తారు, ఏంటి అనేది చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ రాష్ట్రంలో మొత్తం 11,000 ప్రైవేట్ స్కూల్లు ఉన్నాయంట చూడండి. అందులో 34,00,000 మంది చదువుతున్నారట. ఇందులో ఫీజుల రెగ్యులరైజేషన్ కోసం ఎలాంటి ఒక యంత్రాంగం లేదు. ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. మనం చాలా సార్లు అరాచకం చూస్తూనే ఉంటాం. ఇక తప్పదు. అంటే పిల్లగానికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇయ్యాలని వాళ్ళు అప్పో, సొప్పో చేసి స్కూళ్ళలో ఎయాలని చూస్తారు. వీళ్ళ దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు, ఆ స్కూల్ అంటారు, ఈ స్కూల్ అంటారు. ఏసి ఇక 20,000 నుంచి 5,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలో ఎట్లయితే పెడుతున్నారో దానికి తగ్గట్టే ఫీజుల నియంత్రణకు ఒకటి పెట్టి మరి అంతే వసూలు చేయాలని వీళ్ళైతే ఒకటి చేయనీకి ట్రై చేస్తున్నారట. మరి ఈ బిల్లు ఆమోదం పొందితే చాలామంది సంతోషపడతారు. మరి రేవంత్ రెడ్డి సర్కారు కూడా చరిత్రలో నిలిచిపోతది. మరి ఆ దిశగా వీళ్ళు చేస్తారా? లేకపోతే ఈ బిల్లు గిట్లే ఉంటదా? మళ్ళీ ఎవరైనా లాబియింగ్ చేసి ఆపుతారా అనేది చూడాలి. కానీ అమలైతే చాలా మంచిది. అమలు చేయాలని మనం కూడా కోరుకుందాం.